అమ్మ రాజా సింగ్ గారు రాజీనామా చేస్తా అంటున్నారు. ఏం చేయడు ఆయన, ఏం చేయడు. రాజీనామా ఇయ్యడనే ఇయ్యాడు, ఇక్కడనే ఉంటాడు ఆయన. గోషామాలికి కూడా రాజీనామా ఇయ్యాడు. అంటే బల్మికి చెప్పిస్తున్నారు ఆయనతో. బల్మేటిగా మేము కాదు, బల్మేటికి చేపించేది బీజేపీ పెద్దలు బల్మేటికి చేపిస్తున్నారని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. అదే పెద్దోళ్ళు బల్మికి చెప్పిస్తున్నారు, ఆయన చెయ్యడు. అంటే రాజా సింగ్ గారి మీద ఇంత అభిమానం ఉండడానికి కారణం ఏంటిది అసలు? ఎందుకంటే మాకు మంచి పని చేస్తాడు ఆయన, మంచి పని చేస్తాడు. ఏమంటే అది చేస్తాడు. ఎప్పటి నుంచి ఉంటారు మీ గోషామహల్లో మీరు? గోషామహల్లోనా 30 ఏళ్ళ. 30 ఏళ్ళ. రాజా సింగ్ గారిని ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు? మేము ఇప్పుడు 10 ఏళ్ళ. 10 ఏళ్ళ. ఏం చేసిండు గోషామహల్ కి రాజా సింగ్ గారు? రాజా సింగ్ గారా రోడ్లు వేసిండు, లైట్లు వేసిండు, నల్లలు వేసిండు, మంచిగానే చేసిండు ఆయన. ఒకవేళ రాజా సింగ్ కాకుండా వేరే వాళ్ళు వస్తే ఓట్లు వేస్తారా మీరు? మరి వెయ్యం, వెయ్యం, వెయ్యం మేము రోడ్లు. ఆయన వస్తేనే రోడ్ అది ఓట్లు వేస్తాం, లేకపోతే వేయం. ఎట్లా మాట్లాడతాడు? ఎప్పుడన్నా రాజా సింగ్ గారితో మాట్లాడారా మీరు? నేనా? ఇప్పుడు నువ్వు ఫోన్ చెప్పినే మాట్లాడతా, ఫోన్ చెప్పి మాట్లాడతాడు. ఎటువంటి వాడు వ్యక్తిత్వం ఎట్లాంటిది? మంచిగా ఉన్నాడు ఆయన, మంచిగా మాట్లాడతాడు, అందరితో కలిసిమలిసి ఉంటాడు. నీళ్ళలో పాలేస్తే ఎట్లా కనిపించదు అట్లా ఉంటాడు, కలిసిమలిసినే ఉంటాడు. అంటే మీరు చూస్తున్నారు గత కొద్ది రోజుల నుంచి హిందూ ధర్మం కోసం పోరాడుతున్నాడు. హిందూ ధర్మాన్ని కాపాడాలంటే ఉండే పిల్లగాడు అప్పుడు నుంచి చూస్తా ఆయనకి మంచిగా ఉంటారు, కలిసి నలిచినట్టు ఉంటాడు. అంటే గత కొద్ది సంవత్సరాల నుంచి హిందూ ధర్మం గురించి పోరాడుతున్నాడు. అంటే జై శ్రీరామ్ అంటే తప్ప అని అంటున్నాడు. ఏమంటారు మరి? ఎవరన్నారు? అంటే రాజా సింగ్ గారు జై శ్రీరామ్ అంటేనే నన్ను బీజేపీ నుంచి తొలగిస్తున్నారు, బీజేపీ పెద్దలు పట్టించుకుంటలేరు అని చెప్పేసి అంటున్నారు కదా. ఏం లేదు, పెద్దోళ్ళు పట్టుకుంటలేరేమో కానీ జయరామ్జీకి అంటాడు, అది జయ అంటాడు ఆయన, జయ శ్రీరామ్జీ అని అంటాడు. మేళ తీస్తాడు కదా ఇటుకెళ్ళి, అప్పుడు కూడా జయ శ్రీరామ్ అంటాడు ఆయన. అంటే ఇప్పుడు ఒకవేళ రాజా సింగ్ గారు కాకుండా ఇంకా వేరే వాళ్ళు వస్తే ఓట్లు వేస్తారా మీరు? మేము వేయం, ఆయన వస్తేనే వేస్తాం, లేకపోతే వేయం. ఒకవేళ రాజా సింగ్ గారు బీజేపీ పార్టీలనే ఉండాలా లేకపోతే వేరే ఏమైనా పార్టీలనే ఉండాలి ఆయన? మాది మనసు ఎందుకు అంటే బీజేపీ దాంట్లోనే ఉండాలి ఆయన, మంచి పని చేస్తాడు ఆ పౌరు. సో ఫైనల్ గా ఏం చెప్తారమ్మా రాజా సింగ్ గారి గురించి చెప్పాలంటే? రాజా సింగ్ గురించి అంటున్నా నేను, మంచిగా కూడా ఈయన్నే ఉండాలి, గోషామహల్నే ఉండాలి ఆయన.